आपोहिष्ठाम योपवत्तान ऊर्जेदधातन महेरणाय ऋक्षसे योपशिवतमोरसत्वस्य धाये देहनः विषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यदिन्वथा आपो जनयथा जनः प्राचीना वीति अंजलनाजलं गृहीत्वा దోసెడుతో నీళ్ళు చెంబులో వదిలిపెట్టాలి. అది కాళ్ళ మధ్యలో పెట్టుకుంటే మీకు సులభం. పట్టుకోండి, ముందు చేతిలో పట్టుకోండి, నీళ్ళు పోయింది దాంట్లో. అంజలనాజలం గృహీత్వా అంతే. సవ్యం పునః మృతమాధాయ సవ్యం చేసుకొని మరలా మట్టి తీసుకోండి. ఆదిత్యాం దర్శయిత్వా ఓం మృత్యుంజాతవేతసం దేవం వహంతి కేతవః విషయ విశ్వాయ సూర్యం మృత్తికే హనమే పాపం నిర్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాశికాస్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్పం వై సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మేన మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం శరసాది పాదపర్యంతం మృళేపరం కుర్యాదు అంగారంగాతులం నోలం నో జాతం పర్వణి పర్వణి యక్షముసర్వస్మాదాత్మనస్తాన్యం వివృహామి తే ధాతా పునాదు విదా పునాదు అగ్నేస్తేజసా సూర్యస్య వర్చసా ఇది స్నానం ఆచరేతు ఆపోహిష్ఠామ యోపవస్థాన ఊర్జేదధాతన మహేరణాయ రిక్షసే యోపశివతమోరసత్వస్య భాజే దేహనః విశతీరివ భాతరః తస్మా అరంగమామభో యస్య క్షయా యజ్వథ ఆపో జనయథా జనః ప్రాచీనావీతి నీళ్లు వదిలిపెట్టాలి. పట్టుకో. ప్రాచీనావీతి అంజలినాజలం గృహీత్వా చెంబులో పోసేసేది చాలు. ఆ చెంబు తీసేసుకొని అక్కడికి పోదండి అన్నమాట. ఆపయమ్మ, ఇవాళ 3 స్నానాలు. మట్టి వదిలేద్దాం, వదిలేదు. ఇవాళ 3 స్నానాలు, రోజుకు 3 సార్లు చెప్పును కదా, అలా వదిలే. మా బోరాపయమ్మ, మరలా ఆ చెంబులో ఉన్న నీళ్లు ఉపతిష్టదు అని చెప్పినప్పుడల్లా అసలు మీద వదిలిపెడుతూ ఉండాలి. అస్మత్ పిత్రే అనుకోండి. పిత్రే ఒక్క నిమిషం. కాశ్యప గోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహన జనిత తాప ఉపశమనార్థం ఏతత్ మృదా స్నానం ఉపతిష్టతు అంటూ వదిలిపెట్టండి. మృదా స్నానం ఉపతిష్టతు. అది మరల అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప గోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహన జనిత తాప ఉపశమనార్థం ఏతత్ మృదా స్నానం ఉపతిష్టతు. మళ్ళా అస్మత్ పిత్రే అనుకోండి. పిత్రే కాశ్యప గోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహన జనిత తాప ఉపశమనార్థం ఏతత్ మృదా స్నానం ఉపతిష్టతు అంటే ఆ చెంబులో ఉన్న నీళ్లు మొత్తం వదిలిపెట్టండి. ఏతత్ మృదా స్నానం ఉపతిష్టతు. ఇలాగే మీరేం చేసినా ఇలాగే అంతే. ఆ చెంబు కింద పెట్టేసుకోండి. సవ్యం. మరలా ప్రాణాయామం చేస్తూ శ్రీ గోవింద 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 పూర్వోక్తేవం గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనాభీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనాభీతి ఆ చెంబుతో నీళ్ళు తీసేసుకోండి. ప్రాచీనాభీతి అలాగే మధ్య వేళకి నువ్వులు అద్దుకోండి. అది అస్మత్ పితరం అనండి. కాశ్యప గోత్రం రామలింగ స్వామి శర్మాణం ప్రేతం ఉద్దిశ్య మయా కృతైః అనండి. మయా కృతైః మృదా స్నానైః అస్మత్ పితుః అనండి. కాశ్యప గోత్రస్య రామలింగ స్వామి శర్మణః ప్రేతస్య మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహన జనిత తాప ఉపశమనం అస్తివితి భవంతో బ్రువంతు అంటూ చెంబులో ఉన్న నీళ్లు వేసుకొని పితృతీర్థంగా శిల మీద వదిలిపెట్టేయండి. తాపోపశమనమస్థితి భవంతో బ్రువంతు. చాలు. సవ్యంగా నమస్కారం చేసుకోండి. సవ్యం నమస్కృత్య తమ పితుః దహనజనిత తాపోపశమనమస్తు ప్రేత ఆప్యాయనం చాస్తు ప్రేత తృప్తిరస్తు. మరల ప్రాణాయామం చేయండి. శ్రీ గోవింద 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 పూర్వోక్తేవం గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనాభీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండిగా. ప్రాచీనాభీతి
अस्मत्पितुः अनन्य पितुः काश्यपसगोत्रस्य रामलिङ्गस्वामिशर्मणः प्रेतस्य मरणदिनात् आरभ्य दशमेहनकर्तव्य दहनजनित पिपास उपशमनार्थं वासोदक ప్రదానాన్ని కరిష్యే సవ్యం చేసుకోండి. సవ్యం ఉద్ధరణితో నీళ్లు వేసుకుని ఆ కింద ఉన్నటువంటి ఆ దొప్పలో వదిలిపెట్టేయండి. పిపాస ఉపశమనార్థం వాసోదక ఇక్కడ ఈ ఉద్ధరణితోటి ఈ నీళ్ళే ఆ దొప్పలో వదిలిపెట్టండి. ఉపశమనార్థం వాసోదక ప్రదానాన్ని కరిష్యే. మెడలో ఉన్న వస్త్రం బయటికి తీయండి. వాససం ఆదాయ వస్త్రం ఉంది కదా మెడలో వేసుకుంది అదొక్కటి బయటికి తీయండి జాగ్రత్తగా. వాససం ఆదాయ అంతే అలా ఒళ్ళో పెట్టేసేసుకోండి. ప్రాచీనావి ఇచ్చేసుకోండి. ఈ వస్త్రాన్ని 3 మడతలుగా వేయండి. త్రిగుణీకృత్య 1 2 ఇంకొకటి అంతే. సన్నగా వస్త్రం ద్వారా నీళ్లు ఆ నాన్నగారి దగ్గర వదిలిపెడుతూ ఉండాలి. చెయ్యి ఇలాగే పెట్టండి. వస్త్రం కొంచెం బయటికి అనండి. అలా అస్మత్ పిత్రేనుకొండిగా పిత్రే కాశ్యపసగోత్రాయ రామలింగస్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహనజనిత పిపాస ఉపశమనార్థం ఏతతు వాసోదకముపతిష్ఠతు. మరణ అస్మత్ పిత్రేనుకోండి కాశ్యపసగోత్రాయ రామలింగస్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహనజనిత పిపాస ఉపశమనార్థం ఏతతు వాసోదకం ఉపతిష్ఠతు. మరణ అస్మత్ పిత్రేనుకోండి కాశ్యపసగోత్రాయ రామలింగస్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహనజనిత పిపాస ఉపశమనార్థం ఏతతు వాసోదకం ఉపతిష్ఠతు. చాలు ఆ చెంబు కింద పెట్టేసుకొని ఆ వస్త్రానికి ఉన్న నీళ్ళు అక్కడే గట్టిగా పిండేయండి. ఇది వాసోదకం నిష్పీడయేతు. ఇలా పెడగా అటువైపు తిప్పండి చెయ్యి అంతే. అది ఆ వస్త్రం అలా కింద పెట్టేసుకొని బల్ల మీద పెట్టినా పర్వాలేదు. బల్ల మీద పెట్టేసి సవ్యం చేసుకోండి. ఆ వస్త్రాన్ని మీ మెడలో యజ్ఞోపవితంలా వేసేసుకోండి. మరలా ప్రాణాయామం చేస్తూ శ్రీ గోవింద 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 ప్రాణాయామం చేయండి. శ్రీ గోవింద 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 పూర్వోక్త గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనావీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనాభీతి నూలల మధ్య వెళ్ళకద్దుకొని అరచేతి తాకిచ్చుకోండి. అస్మత్ పితరం అనండి. కాశ్యపసగోత్రం రామలింగస్వామి శర్మాణం ప్రేతం ఉద్దిశ్య మయా కృతైః అనండి. వాసోదక ప్రదానైః అస్మత్పితుః అనండి. కాశ్యపసగోత్రస్య రామలింగస్వామి శర్మణః ప్రేతస్య మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహనజనిత పిపాస ఉపశమనం అస్తివితి భవంతో బ్రువంతు అంటూ చెంబుతో నీళ్లు తీసేసుకొని నువ్వుల నీళ్లు శిల మీద వదిలిపెట్టేయండి. పిపాస ఉపశమనమస్తితి భవంతో బ్రువంతు. చాలు సవ్యంగా నమస్కారం చేసుకోండి. సవ్యం నమస్కృత్య తవ పితుః దహనజనిత పిపాస ఉపశమనమస్తు ప్రేత ఆప్యాయనంచాస్తు ప్రేత తృప్తిరస్తు. మరల ప్రాణాయామం చేస్తూ శ్రీ గోవింద 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 పూర్వోక్తైవం గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనావీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనావీతి అస్మత్ పితుః అనండి. పితుః కాశ్యపసగోత్రస్య రామలింగస్వామి శర్మణః ప్రేతస్య మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య దహనజనిత తృష్ణ ఉపశమనార్థం తిరోదక ప్రదానాన్ని కరిష్యే. సవ్యం చేసుకోండి. ఉద్ధరణితో నీళ్లు వేసుకున్న కింద ఉన్నటువంటి ఆ దొప్పలో వదిలిపెట్టండి. ఏకోత్తర వృద్ధ్య తిరోదక ప్రదానాన్ని కరిష్యే అంతే. ప్రాచీనావీతి యజ్ఞోపవిత ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనావీతి చెంబుతో నీళ్లు తీసేసుకోండి అంతే.
నువ్వులు చేతికెత్తుకొని ఉపతిష్టదు అని చెప్పినప్పుడల్లా శిల మీద వదిలిపెడుతూ ఉండాలి. అది నేను చెప్పుకున్నాం కదా, తృష్ణ ఉపశమనం చెందడం కోసం అని. అది ఇప్పుడు మనం వదిలిపెడుతున్నాం. అస్మత్ పిత్రేను కొండిత్య కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అద్దుకోండి. అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అద్దుకోండి. అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. వదిలిపెట్టింది. మళ్ళీ అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ అలా కాకుండా ఎడం చేతు జాగ్రత్త కాలుతుంది. సగం అన్నం పెట్టండి అమ్మ చాలు. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప కింద పెట్టించేసి అటు చివరికి ఆమె చెట్టు దగ్గర పెట్టి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. వదిలిపెట్టండి. అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. మళ్ళీ అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత తృష్ణ ఉపశమనార్థం ఏతత్ తిలోదకం ఉపతిష్టతు. చాలు. చెంబు కింద పెట్టేసుకోండి. సవ్యం చేసుకోండి. సవ్యం. మరలా ప్రాణాయామం చేస్తూ శ్రీ గోవింద 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 పూర్వోక్తైవం గుణ విశేష విశిష్టాయాం పృథౌ ప్రాచీనాభీతి. యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనాభీతి. మరలా నువ్వులు చేతికెత్తుకోండి. అస్మత్ పితరం అనండి. కాశ్యప సగోత్రం రామలింగ స్వామి శర్మాణం ప్రేతం ఉద్దిశ్య మయా కృతైః అనండి. మయా కృతైః తిలోదక ప్రదానైః అస్మత్ పితుః అనండి. కాశ్యప సగోత్రస్య రామలింగ స్వామి శర్మణః ప్రేతస్య
మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహనజనిత తృష్ణ ఉపశమనం అస్త్వితి భవంతో బ్రువంతు అంటూ చెంబుతో నీళ్లు తీసేసుకొని ఆ నువ్వులు నీళ్లు శిల మీద వదిలిపెట్టండి. తృష్ణోపశమనం అస్త్వితి భవంతో బ్రువంతు. చాలు. సవ్యంగా నమస్కారం చేసుకోండి. సవ్యం నమస్కృత్య తవ పితుః దహనజనిత తృష్ణోపశమనమస్తు ప్రేత ఆప్యాయనం చాస్తు ప్రేత తృప్తిరస్తు. మరలా ప్రాణాయామం చేస్తూ శ్రీ గోవింద 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 పూర్వోక్తైవం గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనాభీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండిగా. ప్రాచీనాభీతి అస్మత్ పితుః అనండిగా. పితుః కాశ్యప సగోత్రస్య రామలింగస్వామి శర్మణః ప్రేతస్య మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహనజనిత క్షుదు ఉపశమనార్థం దేహ అవయవ సిద్ధ్యర్థం తిలోదక పిండ ప్రదానం కరిష్యే. సవ్యం చేసుకోండి. సవ్యం ఉద్ధరణతో నీళ్లు వేసుకుని ఆ దొప్పలో వదిలిపెట్టేసి ఆ దొప్పలో అడ్డు పెట్టేస్తే విస్తరి వరకు దగ్గరగా చేర్చుకుంటారు. అలా ఉంచు. వదిలిపెట్టండి. ప్రాచీనాభీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనాభీతి మీ చేతి కాస్త నువ్వులు అద్దుకోండి. భూషుద్ధ్యర్థం ప్రాచీనాభి చేసుకుని నువ్వులు చేతికి అద్దుకోండి. భూషుద్ధ్యర్థం తిరోదకం ఉపతిష్టతు. ఆ నువ్వులు తప్ప కొంచెం వాడు జరుపుకోండి, ఇంక అడ్డం లేకుండా. అంతే అంతే చాలు. ఈ చెంబులో ఉన్న నీళ్లు చేతిలో వేసుకొని నువ్వులు నీళ్లు ఇక్కడ ఇట్లా పొడుగ్గా వదిలిపెట్టండి బొరటన వేలి ద్వారా. అలా తిలోదకం మీ దగ్గర నుంచి అలా పొడుగ్గా వెనక్కి ముందుకెళ్ళాలి. చూడండి శర్మ గారు, ఇట్లా ఒక వరుసలాగా వదిలిపెట్టాలి. ఇక్కడ మొదలుపెట్టి ఇప్పించాలి అంతవరకు అనండి. నిన్నట్లాగా నువ్వులు అద్దుకోండి. చేతిలో నీళ్లు పోసుకొని ఇక్కడి నుంచి ఇలా పొడుగ్గానండి చేయి. తిలోదకం ఉపతిష్టదు. సరిపోతుంది. అంత చేయి ముందుకనండి. చేయి ముందుకనండి. చాలు చాలు. ఈ దర్భగర అక్కడ వేయండి. దక్షిణాగ్రం దర్భాస్త్రణముపతిష్టదు. ఆ నీళ్లు వదిలిపెట్టిన చూడ దర్భ నిలువుగా వేయండి అక్కడ. అంతే. ఆ దర్భ మీద కూడా నువ్వులు నీళ్లు వదిలిపెట్టండి. దర్భోపరి తిలోదకం ఉపతిష్టదు. ఆ దర్భ మీద పొడుగ్గా రానివ్వండి. తిలోదకం ఉపతిష్టదు. చాలు. కాస్త నువ్వులు అన్నంలో వేసుకొని కొంచెం పాలు పోసేవారన్న దాంట్లో అన్నంలో చెంబు దర్భ మీద పెట్టవాలి. పక్కన పెట్టి పక్కన వదిలే. చాలు 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 చాలు. నువ్వులు వేసుకోండి. ఆ పెరుగు ఉన్న చోట కాస్త అన్నం మొత్తం కాస్త పక్కకు అనుకొని ఇంత ప్రమాణంతో ఒకటే ముద్ద చేయండి. నేను 9 చేశాను కదా, వాళ్ళు ఒకటే. అదే కొంచెం గట్టిగా పిసిగితే వస్తుంది. మెత్తగా పిసగండి. ఒక ముద్ద చేయండి. మీకు వీలైనంత ఎక్కువ చేయండి. ఒకటే ముద్ద పొడుగ్గా చేయాలి. ఎక్కువగా చేయాలి. రెండో చేయి కూడా పెట్టచ్చు, దోషమేం లేదు. ఒక చేతితో అట్లా పిసకండి సరిపోతుంది. నాకు తెలిసి మీ బలం ఉపయోగించండి కాస్త. అంతే. ఇప్పుడు ఆ దొప్పలు పెట్టేసేసి 2 దొప్పలు పెట్టు. సగం పాలు పోసేసి దొప్పలు సగానికి పోయి చాలు. పక్కన పెట్టు. అంతే చాలు. ఆ చేతి తడి చేసుకోండి. ఇప్పుడు అన్నం తీసుకొని ముద్ద అవుతుంది. ముద్ద చేయండి. అన్నం మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు దాన్ని ముద్దలా చేయండి. చేయి పెట్టండి, పర్లేదు, తప్పలేదు. మగ్గుతో నీళ్ళు ఎక్కడ పెట్టి చేయగలిగేసుకుంటారు. ఇంకో అయిందా? అక్కడ పెట్టండి. విస్తట్లో పెట్టేయండి. అది మనవాడు నీళ్లు పోస్తాడు. చేయగలిగేసుకోండి ఆ పక్కకి. వెనక్కి చేసిన ముద్ద కుడి చేత్తో తీసుకోండి. అది ఈ చెమ్ముని కొంచెం వాడు జరుపుకోండి. దర్భ మీద ఖాళీగా అది అస్మత్ పిత్రే అనుకోండి. కాశ్యప సగోత్రాయ రామలింగ స్వామి శర్మణే ప్రేతాయ మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత క్షుదు ఉపశమనార్థం దేహ పూర్ణత్వ సిద్ధ్యర్థం ఏష పిండం ఉపతిష్టతు అంటూ దర్భ మధ్యలో అలా పెడగా చూపించి మామూలుగా పెట్టేసేయండి. ఆ దర్భ మధ్యలో ఇక్కడ వేసారు, దర్భ వేశారు కదా, దర్భ మధ్యలో పక్కకి లే ఆయన ఇలా పెడగా చూపించి పెట్టేసేయండి. ఏషపిండం ఉపతిష్టతు పెట్టండి అక్కడ. అంతే. నువ్వులు చేతికద్దుకోండి. పిండోపరి తిలోదకం ఉపతిష్టతు. ఒక చుక్క చేతిలో నీళ్లు పోసుకోండి. చూడండి, నీళ్ళు ఇలా పోసుకొని ఇలా పట్టుకోండి. నీళ్లు వదిలిపెట్టద్దు, చేతిలో పట్టుకోండి. ఒక చుక్క నీళ్లు పోసుకోండి.
ఇప్పుడు ఆ నీళ్ళు ఆ ముద్ద దగ్గర ఒక చుక్క అలా వదిలిపెట్టండి. పిండోపరి తిలోదకం పెడగ తిలోదకం ఉపదిష్ట ఇలా ఇలాగా ఒక చుక్క ఒక్క చుక్క వదిలిపెడితే సరిపోతుంది. తిలోదకం ఉపతిష్టదు, మిగిలిన పక్కన వదిలిపెట్టేయండి. అంతే. సవ్యం చేసుకోండి. సకలారాధనై స్వర్చనం ఉపతిష్టదు. అంతే. ఆ ఖాళీ దప్పులో నీళ్లు పోయండి చాలు. ప్రాణాయామం చేయండి. శ్రీ గోవింద 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 పూర్వోక్తైవం గుణ విశేష విశిష్టాయాం తౌ ప్రాచీనావీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనావీతి నువ్వుల మధ్య వేళ కద్దుకొని అరచేది తాకించుకోండి. ప్రాచీనావీతి అస్మత్ పితరం అనండి. కాశ్యప సగోత్రం రామలింగ స్వామి శర్మాణం ప్రేతం ఉద్దిశ్య మయా క్రియమాణేన తిలోదక పిండ ప్రదానేన అస్మత్ పితుః అనండి. కాశ్యప సగోత్రస్య రామలింగ స్వామి శర్మణః ప్రేతస్య మరణ దినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య దహన జనిత క్షుదు ఉపశమనం అస్త్వితి భవంతః బ్రువంతు అంటూ నీళ్లు వేసుకొని శిల మీద వదిలిపెట్టేయండి. క్షుదూపశమనమస్థితి భవంతో బ్రువంతు. అంతే. సార్ మేడం గారికి వీడియో కాల్ చేస్తారా? వాళ్ళకి నమస్కారం చేసుకుంటారా? సవ్యం చేసుకోండి. ఒక్క నిమిషం సవ్యం నా ఫోన్లోంచి నమస్కారం చేసుకోండి. తమ పితుః దహన జనిత క్షుదు ఉపశమనమస్తు ప్రేతాప్యాయనం చాస్తు ప్రేతతృప్తిరస్తు. నారాయణ నారాయణ నారాయణ. ప్రాచీనావీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనావీతి ప్రాచీనావి చేసుకోండి. అస్మత్ పితః అనుకోండి. కాశ్యప సగోత్ర రామలింగ శాస్త్రి శర్మన్ ప్రేత అత్ర స్నాహి. నమస్కారం చేస్తూ చెప్పండి. అత్ర స్నాహి అత్ర భుంక్ష్వ క్షీరం పిబ. మళ్ళీ అత్ర స్నాహి అత్ర భుంక్ష్వ క్షీరం పిబ. మళ్ళీ అత్ర స్నాహి అత్ర భుంక్ష్వ క్షీరం పిబ. యజ్ఞోపవితం దండగా వేసుకోండి. నివీతి భూత్వ వరిఫే. అది కనబడుతుంది? అది కనబడట్లా. రుధిరేణ అవ్యక్తః యమస్య దూతః శ్వపాత్ విధావసి గురుద్ధరః సుపర్ణః కుణపన్ ఇషేవసే యమస్య దూతః ప్రహితః భవస్య చ ఉభయోః అంటూ ఆ దర్భనటు వెనక్కి వేయండి. ఉత్తరం వైపుకి ఇలా పక్కకు తిరిగి వేయండి. వెనక శిరస్సు నుంచి కాకుండా ఇటు తిరిగి వేయండి. ఇటు తిరగండి అట్లా వేసేసేయండి. అంతే. సవ్యంగా విష్ణుమూర్తి రూపాన్ని తలుచుకుని నమస్కారం చేసుకోండి. సవ్యం చేసుకోండి. మీరు కూడా నమస్కారం చేసుకోవచ్చు. చెప్పండి. నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర అక్షయం పిండదానేన ప్రేత తృప్తికరో భవ యమోసి యమదూతోసి పాయసోసి మహాబల నిత్యం పిండ ప్రదానేన సర్వం భక్షంతు వాయసాః. ప్రాచీనావి చేసుకోండి. ప్రాచీనావీతి వాళ్ళు కూడా నమస్కారం చేసుకున్న తర్వాత నేను అట్లా పక్షులు పెట్టాను. తర్వాత ఈ శిలని మామూలుగా అయితే చెరువులో వేయాలి. మనకి ఇక్కడ చెరువులు అంటూ దగ్గరలో లేవు కదా, అందుకోసమని అది నీళ్ళు వేసి దాంట్లో పెట్టేస్తే రేపు ఎలాగో కడుతున్నారు కదా, దాంతో పాటు కట్టేస్తారు. కొంచెం ఒక్కడు యువతలకనే కట్టేసి కడుతున్నారు కదా. నమస్కారం. అవును. ఆయన పూర్తి స్పృహతో మాట్లాడింది మీరే మేడం. ఆఖర ఎంత బాగా మాట్లాడారండి ఆ రోజు, అలసిపోకుండా.
చైతన్య మేడం వచ్చినప్పుడు చక్కగా మాట్లాడారు, ఏ బాధ లేకుండా. అదే చెప్తున్నా నేను. స్కూల్లో అందరి పిల్లలు తాతయ్య తాతయ్య అనే పిలుస్తారు. లాస్ట్ దాకా కూడా వీల్ చైర్ టూర్ అని మా తార్ రోడ్లు ఏమంట రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక అర్ధగంట అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ బుడతలు తాతయ్య తాతయ్య అంటున్నావు, నీతో మాట్లాడుతుంటారు. బాగా తిరిగారు కదా రోడ్డు మీద తాతయ్య ఉదయం అంతేది మీ అమ్మ ఇదే కార్లో వచ్చిందా? వచ్చేసారా ఇందాక మేము చూసాం. ఐస్ వచ్చింది. చెప్పండి మాకు, వచ్చేస్తాం యూజువల్ ఇవాళ. ప్రేమ ఈ దండం పెట్టుకో. ప్రేమ కనిపిస్తుందా? అదే దండం పెట్టుకో. బ్లెస్సింగ్ ఇవ్వండి. సార్ రోహిణి మేడం గారికి కూడా చేయండి. నేను కూడా చేస్తాను. సరేనా ప్రేమ? ఓకే నువ్వు చేస్తామా? అక్కడ నమస్కారం చేసుకోండి. కూడా వీళ్ళ అమ్మమ్మ మా నాన్న అన్న వీళ్ళ అమ్మమ్మ. సరేనా ప్రేమ? అన్న చెప్పులు ఇప్పేసి ఇలా వచ్చి నమస్కారం చేసుకోండి పిల్లలందరూ. ఏంటి ఉమా ఉమా రాదా? చాలు అన్న, చాలు చాలు అక్కడే. దీనికి కాదు నాన్న, దానికి అక్కడ ఇదంతా వారి స్వరూపమే, ఇబ్బంది లేదు. దేనికి పెట్టుకోమన్నారు మీరు? అక్కడ పిండం పిండానికి రోహిణి కనెక్ట్. ఇప్పుడు నమస్కారం చేసుకున్న పిండాలకి ఇప్పుడే కాదు, తర్వాత ఆర్థికంలోనైనా ఇంకో చోటైనా పితృదేవ యొక్క స్వరూపము అలా ఆవాహన చేసి అలా నమస్కారం చేసుకుంటాము. మధ్యలో నాన్న, మధ్యలో ఇందా మీరు పెట్టింది అదే. అదే అన్నం వద్దని చూడు. చెప్పులు శాండిల్స్ అక్కడ దాకా వచ్చి తీసాను, ఇక్కడ దాకా కూర్చొని తీసుకుంటే కంఫర్ట్. ఆవిడ మేనకోడలు, ఈ మేనకోడలు కూతురు ఆవిడ నా కోడలు. అతను పెద్దల్లుడు. రెండో స్కూల్లో చూశారు కదా, రెండో మీరు ట్రై చేశారా? చెప్పలేదు కదా రోహిణి. నేను అంటే వీడియోలో ఉన్నా కాబట్టి చేయలేదు. మరీ మాకు ప్రేమ అయిపోయింది. ఇంకోటి తెలిసిన షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇది గుచ్చుకుంటే మంచిది, యాక్టివ్ పడుతుంది. దీన్ని పెట్టుకో, ఆ పిండ రూపానికి ఇక్కడ కుర్చీ తెస్తాను చాలు. ముట్టుకోకుండా దానికి కుర్చీ దగ్గర చేసేసాను. జాగ్రత్త పట్టుకోండి. ఒక్కసారి ఒక్కసారి పెట్టుకో చాలు. చూడంతే ఇక్కడ పెట్టుకోవాలి.
దండం పెట్టుకో చాలు. నో ఫోటోస్ చెప్పు. దండం పెట్టుకో అంతే చాలు. సరేనా? తయారు చేసామని చెప్తున్నాడు అందరికీ. వాతావరణం ఇవాళ పర్లా రామలింగ శాస్త్రి శర్మన్ రామలింగ స్వామి శర్మన్ ప్రేత ఇమం పిండం గురుధ్ర వాయస జలచరముఖేన ఉపభుంక్ష్వ అంటూ జాగ్రత్తగా ముద్దని అన్నం మధ్యలో పెట్టేయండి. పిండం ఉద్వాస్య మధ్యలో పెట్టేయండి. అలా యజ్ఞోపవితం దండగా వేసుకోండి. ఇవి పుత్వ తినట్లాగా లేచి నిలబడండి. ఆ విస్తరి చేతిలో పెట్టాలి. అబ్బాయి అక్కడ జాగ్రత్తగా పెట్టేసేది. కొంచెం పక్కకు జరగండి, నడవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది పెట్టేసాను జాగ్రత్త. ఒక్క నిమిషం నేను చేపట్టండి ఇలా చేపెడితే ఒక్కసారిగా పెట్టేసి అంతే. చెంబుతో నీళ్ళు తీసుకుని అక్కడ నీళ్ళు పోసేసి సరే రండి. అక్కడ పెట్టేసి వచ్చేసి చివతలోకి రండి. సైన్ చేసుకుని అవసరం సైన్ చేసుకుని అక్కడ నెయ్యి ఒక్కటే అప్పుడు పోతాం ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, జ్యేష్ఠాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ప్రాణాయామం చేస్తూ శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థేశ్వరవరాహ కల్పే వైవస్వతం మంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలस्य వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యోः మధ్యప్రదేశే శిలాసన్నిధౌ అనండి. సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారికాంతర్మానేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం వాసరः వాసరస్తు. అద్య స్థిరవాసరే శ్రీవిష్ణువాసరే శ్రీవిష్ణునక్షత్రే శ్రీవిష్ణుయోగ శ్రీవిష్ణుకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనా వీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండిగా ప్రాచీనా వీతి
अस्मत्पितुः अनन्तिक काश्यपसगोत्रस्य रामलिङ्गस्वामिशर्मणः प्रेतस्य मरणदिनात् आरभ्य दशमेहनि कर्तव्य प्रेतस्य अघनिवृत्तिद्वारा शेषाणाम् आयुष्य अभिवृद्ध्यर्थम् अघ अपनुत्ति होमं करिष्ये సవిన్ చేసుకుని గ్లాసులో నీళ్ళు అలా తాకండి అఘాపృత్యుహోమం కరిష్యే తాకండి చాలు. ఇప్పుడు మనం చేసేటువంటి హోమాన్ని అఘాపనుత్తి హోమము అంటున్నాము. అంటే అఘము అంటే మనకి 10 రోజులు కలిగినటువంటి బాధ. అదే కాకుండా దశరాత్రుల్లో దీక్ష పాటిస్తూ ఏవైనా తెలియక దోషాలు ఏమైనా చేసి ఉన్నట్లయితే ఆ దోషం పోవడం కోసము చేసేటువంటి హోమం అన్నమాట. అది ఈ హోమము ద్వారా మనకు ఆ బాధ నుంచి తప్పించడమే కాకుండా ప్రేతస్య ఆనందపరచడం కొరకు, ప్రేతస్య ఆనందావాప్త్యర్థం. వారు ఆనందంగా ఉంటేనే ఉన్నటువంటి వాళ్ళకి ఆయుష్ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వారికి ఆనందం కలగడం కొరకు, అదేవిధంగా మనకు కలిగినటువంటి బాధ తగ్గడం కొరకు చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. దీన్ని అఘాపనుత్తి హోమము అంటారు. అఘ అపనుత్తి హోమము హోమం. సండులో లేఖాది అగ్నిం ప్రతిష్టాప్య ఈ కర్పూరం వెలిగించుకోండి జాగ్రత్తగా. ఒకటి వెలిగితే మిగతా అన్నీ వస్తాయి. ఒకటి వెలిగించండి. త్రలోకికాగ్నిం ప్రతిష్టాప్య పెట్టిన చేతికి ఇవ్వండి. ఈ సమిత తీసుకొని ఇలా నిలువుగా పెట్టేస్తూ భూర్భువస్సువరోం అంటూ నమస్కారం చేసుకోండి. భూర్భువస్సువరోం నమస్కారం చేసుకోండి. చత్వారింఘాప్రియోస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసోస్య త్రిధా బుద్ధో వృషభోరో రవీతమహో దేవోమర్కం ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వోశీర్షకః త్రిపాత్ ప్రసన్నవదనః సుఖాసేన శుచిస్పృతః స్వాహాం దక్షిణే పార్శ్వే దేవీం వామే సుధాం దధా బిభ్రద్దక్షిణహస్తైः సుశక్తిమన్నం సుజం సర్వం సోమరం విజనం వామే ఘృతపాత్రం దధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం ధూమధ్వజం లోహితాక్షం సప్తాజ సర్వకామదం ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేధుతాశనం ఏష హి దేవః ప్రద్యోన సర్వాః పూర్వో హి జాతస్య వగర్భే అంతః స విజాయమానస్య నశ్యమానః ప్రత్యన్ముఖः ఆస్తిష్ఠతి విశ్వతోముఖः. 2 అక్షతలు ఇవి తీసుకొని ఉద్ధరణితో నీళ్లు వేసుకొని ఇక్కడ వదిలిపెట్టండి. ప్రాన్ముఖాగ్నయే ఉద్ధరణితో నీళ్లు వేసుకొని చేతిలో యజ్ఞేశ్వర అభిముఖో భవ అలా పోసుకున్నారు చేతులు. ఇలా వదిలిపెట్టేయండి. అభిముఖో భవ ఉద్ధరణ చెంబులో వేసేయండి. ఇలా అనండి. అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ. నమస్కారం చేసుకోండి. ధోక్త జిహ్వయా హవిర్గృహాణ. ఈ చెంబులో ఉన్న నీళ్లు చేతిలో వేసుకొని గాయత్రి మంత్రం చెబుతూ ఇక్కడి నుంచి ఇలా చుట్టూతా నీళ్లు తొలండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం చేతిలో పోసుకోండి. అలాగా ముందు ఇక్కడ చేతిలో పోసుకొని ఇలా 4 వేళ్ల ద్వారా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాతు అంతే చుట్టూతో పోసేసాడు అంతవరకు. ఇది ప్రదక్షిణం. అగ్నిం పరిసమోహ్య అగ్నిం అలంకృత్య. ఈ అక్షరాలు కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇంకా తీసుకోవచ్చు. ఇలా గుప్పెడితే తీసుకోండి, పర్వాలేదు. ఇంకా ఇలా పట్టుకొని ఈ కింద నుంచి కొంచెం కొంచెంగా వదిలిపెడుతూ ఉండాలి. అలా 8 చోట్ల పెట్టాలి. ఇక్కడ అగ్నయే నమః ఇక్కడ కొంచెం పెట్టండి. అగ్నయే నమః హుతవహాయ నమః హుతాశనే నమః కృష్ణవర్ధమనే నమః దేవముఖాయ నమః అది సప్తజిహ్వాయ నమః. ఇక్కడ సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః. ఇక మొత్తం వదిలిపెట్టేసింది. జాతవేదసే నమః. ఇది అలంకరణాంతం కృత్వా దర్భైరగ్నిం పృథక్ పృథక్ పరిస్థీర్య పురస్తాతు దక్షిణతః. ఈ దర్భలు తీసుకొని ఇక్కడ తూర్పుగా వేయండి. పురస్తాతు మొత్తం అంతే. ఈ దర్భలు తీసేసుకొని ఇక్కడ దక్షిణంగా వేయండి. దక్షిణతః అంతే. పశ్చాతు మీ ముందు వేయండి. పశ్చాతు ఉత్తరతః అటు ఉత్తరం వైపు. పశ్చాత్ ఉత్తరతః ఉత్తరణాగ్నిం ప్రాగ్రాం దర్భాన్ సిద్ధస్థీర్య ద్వంద్వంజించి పాత్రాన్ని ప్రయునగ్ని దేవ సంయుక్తాని ద్రవ్యాజ్యస్థాల్యౌ. ఈ దర్భల్ని కొంచెం ఇక్కడ వెడల్పుగా పరిచినట్టుగా వేయండి. కొంచెం మీకు అందుబాటులో వేసుకోండి. ద్రవ్యాజ్యస్థాల్యౌ చాలు. ఈ ఆకు తీసుకోండి. దర్వీం ఇక్కడ బోర్లు ఇచ్చండి. ఇక్కడ నిలువుగా అంతే. ఈ దొప్ప తీసేసుకొని
ఇక్కడ పెట్టండి. ఆజ్యస్థాళీం అలా పెట్టండి. ప్రోక్షణ ఈ దొప్ప తీసేసుకొని ఇక్కడ బోర్లు ఇచ్చండి. ప్రోక్షణ శృభాభితి ఈ ఆకు తీసుకోండి. ఇక్కడ బోర్లు ఇచ్చండి. బోర్లు ఇచ్చండి ఆకుని. ప్రోక్షణ శృభాభితి సమోసాగ్రోద్భో ప్రాదేశ అంతే. పడదులేండి. సమోసాగ్రోద్భో ప్రాదేశ మాత్రే పవిత్రే గురుతే తృణం కాష్టం వా అంతర్ధాయాక్షినత్తి. ఈ దర్భని నీళ్ళల్లో ముంచండి. అపోపస్పృశ్య ఆమూలాగ్రం ప్రక్షాళయతి. నీళ్ళలో ముంచి దొప్పని తాకండి దర్భతో. ప్రోక్షణ్యాం అవధాయ తాకి అది వెలుగు తిప్పండి. దొప్ప ఓపెన్ చేయండి. అక్కడే దొప్పనేలా ఓపెన్ చేసి పెట్టండి. తస్యాం అక్షరై సహప ఆనీయ అంతే. 2 అక్షతలు తీసుకొని కుడి చేతితో, దర్భ చేతిలోనే ఉండాలి. అక్షతలు తీసుకోండి. ఈ చెంపు ఎడమ చేతితో పట్టుకోండి. అక్షతలు నీళ్ళ వరకు ఈ దొప్పలు ఇలా వదిలిపెట్టేయండి. పవిత్రం చేతిలోనే ఉంచుకోండి. అక్షరై సహప ఆనీయ అంగుష్ఠోపకనిష్ఠికాభ్యాం. మరలా చెంపు ఇక్కడ పెట్టేసుకోండి. అంగుష్ఠోపకనిష్ఠికాభ్యాం ఉదకగ్రే గృహీత్వా. ఈ పవిత్రాన్ని ఇలా 2 చేతితో పట్టుకోండి. ఉదకగ్రే గృహీత్వా. ఆ ముడితోటి ఆ నీళ్ళల్లో ముందుకు నూరినట్టుగా చేయండి. ప్రాజేస్త్రూయ. ముడితోటి ఆ నీళ్ళల్లో ముందుకు అనండి. ఇలా ముందుకే వెనక్కనద్దు. ప్రాజేస్త్రూయ చాలు. మరలా పవిత్రాన్ని కుడి చేతితో పట్టుకోండి. పాత్రాన్ని సంస్పృశ్య ఆ చేయి వదిలేసేయండి. ఈ దర్భ కొసలతోటి వీటిని తాకండి. సంస్పృశ్య ముందు యాకు తాకండి, ఈ దొప్ప తాకండి, ఇది తాకండి అంతే. ఓపెన్ చేసి పెట్టండి ఆకుని. ఉదక్పుణముత్తానాన్ని కృత్వా తిప్పండి. మరలా ఈ పవిత్రాన్ని ఈ నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు వాటి మీద చల్లండి. ఆ మూడింటి మీద. త్రిప్రోక్ష్య తోయశేషం దక్షిణతో నిధాయ. ఈ దొప్పని ఇలా చుట్టూ తీసుకొచ్చేసి ఇక్కడ దక్షిణంగా పెట్టండి. ఆ దొప్పని ప్రోక్షణ తోయశేషం దక్షిణతో నిధాయ జాత్ ఇక్కడ పెట్టండి. సపవిత్రం. మరలా ఈ పవిత్రాన్ని ఆ దొప్పలో పెట్టేసేసుకోండి. ఆజ్యస్థాళీం ఆదాయ. ఆ దొప్పలో పెట్టండి ఆ పవిత్రాన్ని. ఆ దొప్ప తీసేసుకోండి చేతిలోకి. అలా చుట్టూ తీసుకొచ్చేసి మీ ముందు పెట్టుకోండి. ఆజ్యస్థాళీం ఆదాయ ఆజ్యం విలాప్య ఇక్కడ పెట్టేసేసుకోండి. ఆజ్యం విలాప్య ఆజ్యం నిరూప్య ఇంగారాన్ని నిరూహ్య ఆజ్యం అధిశ్రిత్య జ్వలతా తృణేన అధోగామిన్యాధీప్య. ఈ దర్భని పట్టుకోండి. ఆ దర్భని కాల్చి ఆ మంట యొక్క నీడని ఆ నేతిలో చూడండి. జ్వలతా తృణేన అధోగామిన్యాధీప్య ఆజ్యే ప్రతిఫలీకృత్య నేతిలో చూసి అగ్నిహోత్రం వేయండి. అగ్నిహోత్రం వేయండి. ప్రతిఫలీకృత్య ద్వే దర్భాగ్రే తృణమంతర్థాయ ప్రచ్ఛద్య. ఈ దర్భలు తీసుకోండి. ఈ నీళ్ళలో ముంచండి. ప్రక్షాళ్య ఆ తడి తొడవండి. ఇలా ప్రత్యస్య వస్త్రానికి తొడవండి. ఆ నేతిలో వేయండి. ఆజ్యే ప్రాస్య త్రిపర్యగ్నిం కృత్వా. మరలా ఈ దర్భల్ని పట్టుకోండి. ఆ దర్భల్ని కాల్చి చెప్పేది వినండి. ఆ దర్భల్ని కాల్చి ఆ మంట తీసుకొచ్చి ఈ దొప్ప చుట్టూ 3 సార్లు తిప్పండి. అలా 3 సార్లు. అది త్రిపర్యగ్నిం కృత్వా. కాళ్ళనివ్వండి జాగ్రత్తగా దర్భని. 3 సార్లు తిప్పండి. త్రిపర్యగ్నిం కృత్వా అగ్నిహోత్రం వేయండి. ఉదగుద్వాస్య ఇంగారాన్ ప్రచూహ్య. మరలా పవిత్రాన్ని ఉంగర పెడితే అటు చివర పట్టుకోండి. ఉదగ్రాభ్యాం పవిత్రాభ్యాం పునరాహార మాధ్యం తరోత్పూయ. ఈ ముడితోటి ఈ నేతిలో చూడండి. ఇలా వెనక్కి ముందుకి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా ముందుకు వెనక్కనండి. మరలా ముందుకనండి. అలా 3 సార్లు అనాలి. ప్రాగార్భ పశ్చాన్నిత్వా పునః ప్రాగేవ సమాప్తి. 3 సార్లు అయిన తర్వాత గ్రంథిం విస్రస్య ఆ ముడి విప్పదీయండి. పవిత్ర గ్రంథిం విస్రస్య ఒక చుక్క నీళ్లు వేసుకోండి ఉద్ధరణితో. గ్రంథిం విస్రస్య ప్రక్షాళ్య అది కుడి చేత్తో పట్టుకోండి. ఎడం చేత్తో నీళ్లు వేసుకోండి దర్భ మీద. ప్రక్షాళ్య ఆ తడి దులిపేసేయండి. దర్భ చేతిలోనే ఉంచుకోండి. ఆ దర్భలు మాత్రం అగ్నిహోత్రలో పెట్టండి. తిప్పి పెట్టండి. దర్భాస్పృశ్యాగ్నో ప్రహరతి సృక్సృవాగ్నో ప్రసప్య. ఈ 2 ఆకులు తీసుకొని ఇలా చుట్టూ తీసుకురండి. ఇప్పుడు ఆ చేతిలో ఒక ఆకు, ఈ చేతిలో ఒక ఆకు పట్టుకోండి. అలా బోర్లు ఇచ్చి వేడి చేసి వెంబట తీయండి. ఆకులు అది పట్టుకొని అది చూపించి తీయండి. 2 ఎడమ చేత్తో పట్టుకోండి. దర్భాగ్రై సంరుజ్య. ఈ దర్భలతోటి ఆ 2 ఆకులు అలా తుడిచినట్టుగా చేయండి. సంరుజ్య తుడవండి ఆకుల్ని. మీ వేలు దగ్గర నుంచి అలా ముందుకనండి అంతే. మరలా ఆకులు విడివిడిగా పట్టుకోండి. పునఃప్రతి దప్య. మరలా బోర్లిచ్చి వేడి చేయండి. మరలా ఆకులు ఎడం చేత్తో పట్టుకోండి. ఈ దర్భలు ఈ నీళ్ళల్లో ముంచి నీళ్లు చల్లండి వాటి మీద. ప్రోక్ష్య ఆ దర్భలు అగ్నిహోత్రం పెట్టేయండి. దర్భానస్పర్శ. ఈ దర్భలు అగ్నిహోత్రం పెట్టేయండి నిలువుగా.
సగ్ధస్పర్శాగ్ను ప్రహరతి. ఆకులు నా చేతికి ఇవ్వండి. ఓం ఆరోహతాయుర్జరసంగృహాణ అనపూర్వం యతమానాయ తిష్ట ఇహ త్వష్టా జనిమా దీర్ఘమాయుః కరోతు జీవసేవః అధీనాన్ జ్ఞాతీనాన్ సంభారయంతి యథాన్యనపూర్వం భవంతు పర్యంత క్లుప్తాః ధాతరాయోగం శికల్పయేషాం వృద్ధపురుషా దక్షిణతః కరిష్టాదుత్తరతః. ఉద్ధరణితో నీళ్లు వేసుకుని ఇక్కడి నుంచి ఇలా పొడుగ్గా నీళ్లు చల్లండి. అతిథేన మన్యస్వ. ఇక్కడి నుంచి అటు పొడుగ్గా అతిథేన మన్యస్వ. ఇలా కాదు, ఇలాగే అతిథేన మన్యస్వ. ఇలా పోసుకొని ఇక్కడి నుంచి లానండి, ఇలా విసిరేసినట్టుగా ఇక్కడి నుంచి లానండి. అలా మరలా నీళ్లు వేసుకొని ఇక్కడి నుంచి ఇలా అనుమతేన మన్యస్వ. మరలా సరస్వతేన మన్యస్వ. నీళ్ళు ఎక్కువగా చేతిలో వేసుకొని ఇందాకలా స్టోర్ చేసి పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా చుట్టూతా అనాలి. ఎక్కడ మొదలు పెట్టారో అక్కడ సమాప్తి చేయాలి. అది దేవసవిత ప్రసువ ఇది సమంతం పరిశిచ్య. అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఈ మూల మొదలుపెట్టి మరలా అక్కడ వరకు అనాలి. అంతే, వదిలేసేయండి. సమంతం పరిశిచ్య ఏకం ద్వే త్రీణి చత్వారి. ఈ ఆకు ఎడమ చేత్తో పట్టుకోండి, ఈ ఆకు కుడి చేత్తో పట్టుకోండి. దీంట్లో 4 సార్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా వెనక్కి వంచకుండా ఇలా ఇలా పట్టుకోండి. మొదటి 3 సార్లు కొంచెం కొంచెంగా వేసుకొని 4వసారి ఎక్కువగా వేసుకోండి. ఈ ఆకుతో ఆకులోకి వేసుకోవాలి కొంచెం కొంచెంగా. 4 సార్లు నెయ్యి వేసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి. ఇప్పుడు ఎక్కువగా తీసుకోండి. 4వసారి ఎక్కువగా దాంట్లో వేసుకోండి. ఆ చేతిలో వేసుకోండి, ఆ దొప్పలో ఆకులో. అది కుడి చేతిలో మార్చుకోండి. ఆకు నెయ్యి ఉన్నటువంటి అది కింద పెట్టేయండి. అది కుడి చేతిలో మార్చుకోండి. ఓం నహితే అగ్నే తనవై క్రూరంజకారమర్త్య కపిర్భస్తతే జనం పునర్జరాయుగౌరిభస్వాహ. నెయ్యి వరకు వేయండి. పునర్జరాయుగౌరిభస్వాహ. చెప్పండి. అగ్నయే శుచయ ఇదం నమమ. అది మరలా ఆకు ఎడం చేత్తో పట్టుకోండి. మరలా దాంట్లో 4 సార్లు నెయ్యి వేసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి. ఏకం ద్వే త్రీణి చత్వారి. అపనశోషుజదఘమగ్నేషు శుద్ధ్యారయం. అపనశోషుజదఘం మృత్యవే స్వాహ. నెయ్యి వరకు వేయండి. మృత్యవే స్వాహ వేయండి మొత్తం. చెప్పండి. అగ్నయే శుచయ ఇదం నమమ. ఇదం నమమ. అది మరలా తీసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి. 4 సార్లు వేసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి. అపనశోషుజదఘమగ్నేషు శుద్ధ్యారయం. అపనశోషుజదఘగ్ స్వాహ. అపనశోషుజదఘగ్ స్వాహ. మొత్తం అలా ఉంచేసేయండి. చెప్పండి. అగ్నయే శుచయ ఇదం నమమ. అది ఈ ఆకునట్టు పక్కన కింద దర్భల మీద పెట్టేయండి. అక్కడ పెట్టేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆకుతోటే నెయ్యి తీసుకొని స్వాహాకారం చెప్పిన తర్వాత ఈ తీసుకున్న దాంట్లో సగం నెయ్యి మాత్రమే వేసి మిగిలిన సగం ఈ దొప్పలో వేసుకుంటూ ఉండాలి. తీసుకున్నదే 2 చోట్ల వేయాలి. అది ఓం అపనశోష నెయ్యి కాస్త వేయనా. ఓం అపనశోషుజఘమగ్నేషు శుద్ధ్యారయం. అపనశోషుజదఘగ్ స్వాహ వేయండి. అగ్నయే శుచయ ఇదం నమమ. చెప్పండి. అగ్నయే శుచయ ఇదం నమమ. ఇదం నమమ వేసిన తర్వాత ఆ మాట మనం అంటూ ఉండాలి. అది మరలా తీసుకోండి. సుక్షేత్రియాసు గాతుయావసు యాచేజామహే. అపనశోషుజదఘగ్ స్వాహ వేయండి. అగ్నయే శుచయ ఇదం నమమ. అది ప్రయద్బంధిష్ట ఏషాం ప్రాస్మాకాసస్య సూర్యః. అపనశోషుజదఘగ్ స్వాహ వేయండి. అగ్నయే శుచయ ఇదం నమమ. ప్రయదగ్నే సహస్వతో విశ్వతోయంతి సూర్యః. అపనశోషుజదఘగ్ స్వాహ. చెప్పండి. అగ్నయే శుచయ ఇదం నమమ. ప్రయత్తే అగ్నే సూరయో జాయేమహి ప్రదేవయం. అపనశోషుజదఘగ్ స్వాహ. చెప్పండి. అగ్నయే వేయండి. అగ్నయే శుచయ ఇదం నమమ. శుచయ ఇదం నమమ. ఓం త్వగం విశ్వతో ముఖ విశ్వతః పరిభూరసి. అపనశోషుజదఘగ్ స్వాహ. చెప్పండి. అగ్నయే శుచయ ఇదం నమమ. ఆపః పర్వణాదిపయతేరపాస్మత్స్యం దదామఘం. అపనశోషుజదఘగ్ స్వాహ. అగ్నయే శుచయ ఇదం నమమ. ధ్రువనాదుదకానేవాపాస్మత్స్యం దదామఘం. అపనశోషుజదఘగ్ స్వాహ. అగ్నయే
శుచయ ఇదం న మమ ఇదం న మమ ఓం న వేదత్ర ప్రమీయతే గౌరశ్చ పురుషః పశుః యత్రేదం బ్రహ్మ క్రియతే పరిధిర్జీవనాయ కమపనశ్చోషు చ దఘగ్గు స్వాహా వేండి అగ్నయే శుచయ ఇదం న మమ ఆనందాయ ప్రమోదాయ పునరాగస్వాన్ గృహాన్ అపనశ్చోషు చ దఘగ్గు స్వాహా వేండి అగ్నయే శుచయ ఇదం న మమ శుచయ ఇదం న మమ ఆకు దప్పులో పెట్టేసుకోండి ఆకు కూడా ఇదే దప్పులో పెట్టేసుకోండి అక్కడే ఉంచండి అది కూడా దీంట్లోనే పెట్టేసుకోండి సుక్కు స్రవంజాజ స్థాల్యాగ్నో ప్రహృత్య ఆ దొప్పలోనే పెట్టేయండి పెట్టేసి దొప్ప అగ్నిహోత్రంలో బోర్లు ఇచ్చేసేయండి సుక్కు స్రవంజాజ స్థాల్యాగ్నో ప్రహృత్య అంతే హరితేన్వ మగ్గుస్థా ఉద్ధరణితో నీళ్లు వేసుకుని ఇలా పొడుగ్గా నీళ్లు తరండి హరితేన్వ మగ్గుస్థా మళ్ళా అనుమతేన్వ ఇట్టించి అనుమతేన్వ మగ్గుస్థా సరస్వతేన్వ మగ్గుస్థా నీళ్ళు ఎక్కువగా వేసుకుని ఆ మూల నుంచి మళ్ళీ ఆ మూల వరకు దేవసవిధ ప్రాసా అవే నీళ్ళు చుట్టూతానండి చుట్టూతా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు చెంపెత్తి పోసుకోండి దేవసవిధ ప్రాసావీహి చేతులు పోసుకొని ఇక్కడ మొదలుపెట్టి అలా చుట్టూతా అక్కడ దాకా వెళ్ళిపోయి దేవసవిధ ప్రాసావీహి సమంతం పరిశిచ్య ఇక్కడ పోనీ పెట్టి చాలా వదిలేసి ఈ దర్భలు చేత పెట్టుకో ఒక ఎద్దుగా భావన చేసుకున్న దర్భల్ని ఓం అనడ్వాహ మన్వార భామహే స్వస్తయే సన ఇంద్రవ దేవేభ్య వణ్య సంపారణో భవ ఆ దర్భల్ని ఇక్కడ వదిలిపెట్టేసేయండి ఇమే జీవాభిమృతేరావర్తన్న భూద్భద్రా దేవహూతిన్నో అద్య ప్రాంజోగమానతి యద్రాఘి యాయు ప్రదరాం దధానాః మృత్యో పదం యోపయం ద్వైతే మద్రాఘి యాయు ప్రదరాం దధానాః ఆప్యాయమానాః ప్రజాధనేన శుద్ధాః పూతా భవతి జ్ఞాసః శరోవకావిత శాఖయా చావకాభిశ్చక్రశ్చాపో వై శాంతాభిరేవాస్య శుచకం శమయతి ఇమం జీవేభ్యః పరిధిం దదామిమానోనుగాదపురార్థమేతం శతం జీవం శరదః ప్రోజే స్థిరో మృత్యుం దద్మహే పర్వతేన ఆ ఎద్దు ఒక పర్వతం ఎక్కినట్టుగా భావన చేసుకోండి ఇమా నారీర విధవా సుపత్నీరాణ్యేన సత్పిషా సంపృశంతాం అనశ్రవో అనమీవా సుషేవ ఆరోహంత జన యోయో నమగ్రహే ఈ నెయ్యి మీ మాడుకు రాసుకోండి ఇదాంజనంతరేక కుతం జాతకం భవదస్పరి తేనామృతస్య మూలేనారాతీర్జం భయామసి ఈ దొప్ప మీరు చేత్తో పట్టుకోండి ఒక్కసారి మీరు చేత్తో పట్టుకోండి ఏం చేస్తారంటే అమ్మా ఈ రెండు చేతుల్లో ఉన్నట్టు ఉంగరపు వేళ్ళు ఉంటాయి కదా వాటితో నేతిలో ముంచుకున్న రెండు వేళ్ళు కంటికి కాటుకులాగా అలా పెట్టేసుకోండి యథాంజనంతరేక కుతం జాతకం హేమతస్పరి తేనామృతస్య మూలే ఏం పర్వాలేదు తేనామృతస్య మూలేనారాతీర్జం భయామసి చాలు సకృత్వా భోజనం దత్వా అనేటువంటి ఈ దర్భలన్నీ తీసేసుకోండి ప్రాగాది పరిస్తరణాన్ని ఈ దర్భలు తీసేసుకోండి మొత్తం కింద ఉన్నవి కూడా ఇంతవరకు మొత్తం తీసేసుకోండి వీటితో కలపండి వీటితో కలపండి అక్కడ వేసేసేయండి ఈ దర్భ కూడా అక్కడ వేసేసేయండి ఉత్తరేవ సృజేతు తేజస్వేజస్వీ బ్రహ్మవర్చసి భవతి ఇది విజ్ఞాయతే జాగ్రత్తగా మీరు అలా వచ్చేసేయండి అక్కడ చిలక ఎదురుగా నాయన యజ్ఞహోత్రం పక్కన పెట్టేసి అమ్మ మీరు స్నానాలు చేయొచ్చమ్మా ముందు మహిళ అసలు పట్టణ మహిళ వాళ్ళు ఉన్నారు కదా మహిళ పట్టణ వాళ్ళు తర్వాత దురాత్ర చోటు ఉన్నవాళ్ళు ఆ తర్వాత దశరాత్ర చోటు వరుసగా తలబెట్టలతో వచ్చేసామన్నా మా పెద్దలుడికి గొట్టం ఇస్తాం మీరు ప్రాణాయామం చేయండి శ్రీ గోవింద 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 పూర్వోక్త విశేష విశిష్టాయాం ఏవం మన విశేష విశిష్టాయాం ప్రాచీనావీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి ప్రాచీనావీతి అస్మత్పితుః అనండి కాశ్యపసగోత్రస్య రామలింగస్వామి శర్మణః రామలింగస్వామి శర్మణః ప్రేతస్య మరణదినాతు ఆరభ్య దశమేహన కర్తవ్య శిలాభాండ వాస ఉద్వాసనకాలే శిలాత్రయ వేదికారాధనం కరిష్యే సవ్యం చేసుకోండి సవ్యం ఆ చెంబులో అనేది అలా తాకండి శిలాత్రయ వేదికారాధనం కరిష్యే ప్రాచీనావీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి ప్రాచీనావీతి దీంట్లో ఒక దర్భగర నువ్వులు తీసుకోండి తెరదర్భం గృహీత్వా ధర్మోదకి ఇవ్వడం అంటే ఏమిటి అని వీళ్ళంతా అడుగుతున్నారు నేను చెప్తాను ఒక్క నిమిషం ధర్మ ఉదకము ధర్మ ఉదకము అంటే గతించినటువంటి జీవుడికి మనకు కలిగినటువంటి శరీర బంధం కానివ్వండి రక్తబంధం కానివ్వండి
వీటిని బాంధవ్యము అని పిలుస్తున్నాము. అది శత్రుత్వమైనా సరే, మానసిక మాట ద్వారా కలిగిన బంధమైనా అది బంధమే. కాబట్టి ఈ బంధాన్ని ఆ జీవుడు వదిలిపెట్టుకుంటే తప్ప తను ఊర్ధ్వలోకాలకు వెళ్ళలేడు. కాబట్టి ఈ ధర్మోదకాలు అనేటువంటి పేరు మీద మనందరం కూడా వచ్చి సంస్కృత వాక్యంలో అయ్యా నేను ఇచ్చేటువంటి ధర్మోదకాలు తీసుకొని మీరు తృప్తి పడుగాక అని మన దోశలతో నీళ్లు వదిలిపెట్టినట్లయితే తద్వారా వారు తృప్తి చెంది మన మీద ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ కానివ్వండి, ఆ బంధం కానివ్వండి వదిలిపెట్టుకొని తను ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి సిద్ధపడతాడు అని చెప్పేసి మనకు గరుడ పురాణం చెబుతోంది. ధర్మము ఉదకము. ధర్మం అంటే మనకు 2 రకాలుగా ఉంటాయి, ధర్మము దానము. దానము అనేటువంటిది ఖచ్చితంగా చేయవలసినటువంటిది, అది మన కొరకు, అంటే ఆ దానం వలన ఈ ఫలితం వస్తుంది అనే ఉద్దేశంతో చేసేటువంటి వాటిని, బెనిఫిట్తో చేసేటువంటి వాటిని దానము అని పిలుస్తారు. బెనిఫిట్ లేకుండా అకారణంగా అవతల వాడికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు చేసేదాన్ని ధర్మము అని పిలుస్తారు. అటువంటి ధర్మకార్యాదులు ఈ శరీరం ఉన్నంతకాలము మనం ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే తద్వారా మనకు మోక్షము, అంటే మరలా ఇంకొక జన్మ లేకుండా ఉంటుంది. ధర్మకార్యాదుల వలన ఉపయోగం ఏమిటి మనకంటే, మనకు మోక్షం రావాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. మళ్ళీ ధర్మం అంటే అదో బ్రహ్మ పదార్థము యజ్ఞం చేయడం కాదు, 10 మందికి ఉపయోగపడుతుంది. ఈ శరీరం ద్వారా 10 మందికి ఉపయోగపడుతూ ఉన్నప్పుడే అది ధర్మకార్యం అవుతుంది. దానివలన ఏది ఆశించకుండా చేయాలి. అటువంటి ధర్మకార్యాదులు మనందరం కూడా చేసినట్లయితే వారు తృప్తి చెందడమే కాకుండా మనకు కూడా తర్వాత స్థానానికి వెళ్ళడానికి ఒక స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ధర్మోదకాలు ఎవరెవరు ఇవ్వవచ్చు అన్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ కార్యక్రమాలు, బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు వదిలిపెట్టుకొని వచ్చి ఇవ్వడానికి వీలు లేదు. అంటే మన ఇంట్లో ఇవాళ ఆబ్దికం ఉంది కాబట్టి ఆబ్దికం ప్రధానమైనటువంటిది దీనికన్నా. అంటే మన పితృదేవతల పైన వాళ్ళని అర్చన చేసే శక్తి మనకు ఉన్నది కాబట్టి వాళ్ళకు చేయకుండా ఇక్కడికి వచ్చి చేయడానికి వీలు లేదు. కాబట్టి ఇష్టై విశిష్టై బంధుభిస్సహ అందరూ కూడా వచ్చి ఇవ్వమని చెబుతాడు అనమాట. అటువంటివి లేనప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి ఇవ్వాలి. అందుకోసం వీటి ధర్మ ఉదకము. ధర్మం ఎప్పుడు చేయాలంటే నిన్ను మించి ధర్మం చేయడానికి లేదు. నా దగ్గర ఆకలికి అన్నం లేదు, నాకున్న కొద్దిపాటి అన్నం తీసుకెళ్ళి వాడికి పెడతారంటే అది ధర్మం కాదు. మనం తినాలి, మనం తినగా మిగిలిపోయిన దాంట్లో దానం చేయాలి, మిగిలింది దాచిపెట్టుకోకూడదు. దాన్నే ధర్మము అని పిలుస్తారు. అలా అటువంటి ధర్మ కార్యాదుల్లో ఇది కూడా ప్రధానమైనటువంటిది కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇవ్వవచ్చు. చెప్పాను కదా, స్నేహితులు కూడా ఇవ్వచ్చు కదండి, శత్రువులు కూడా ఇవ్వాలంటున్నారు. ఇష్టై శిష్టై బంధువు, ఇష్టం ఉన్న వాళ్ళు, సన్నిహితులు, స్నేహితులు, అలాగే బంధువులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇవ్వవచ్చు. కాకపోతే ఏ వర్ణానికి ఆ వర్ణము ఇవ్వమని చెప్పబడి ఉన్నది. ఎందుకంటే ఆచార వ్యవహారాదుల్లో వర్ణము అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యం అని మనం నిర్మించుకున్నాం కదా. ప్రతివాడికి ఒక ఆచారము, ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కాబట్టి మనకు తెలియని ఆచారంలోకి వెళ్ళి మనం అది ఆచరించడం దోషం. మనకు తెలిసిన ఆచారంలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా వచ్చి ఇవ్వవచ్చు. తలకి చేయాలి, అందరూ తల మీద స్నానం చేయాలి, తడి బట్టలతో అలా వచ్చేయాలి. తర్వాత చెప్తాను ఇదిగా చెప్తాను. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఎవరు చేయాలి? కాదమ్మా, ఆన్ ఎవరు చేయాలి? మగవాళ్ళు ఆ చొక్కాలు విప్పేసి ప్యాంటు మీద చేసి వస్తానంటే చొక్కాలు విప్పేసి అలా వచ్చేయండి. పంచె కట్టుకోగలిగితే పంచె కట్టుకొని పంచె మీద స్నానం చేయండి. పంచెలు తెచ్చుకొని ఉంటే పంచె కట్టుకొని స్నానం చేయండి. చొక్కా విప్పేసేసి పై పెట్టేసి మనం వరకు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అస్మత్ పితరం పనండిగా పితరం కాశ్యప గోత్రం రామలింగ స్వామి శర్మాణం ప్రేతం ఆవాహనం ఉపతిష్టతు అంటూ ఈ శిల మీద పెట్టండి. ప్రేతం ఆవాహనం ఉపతిష్టతు. మరలా ఒక దర్భగర నువ్వులు తీసుకోండి. చెప్పండి. ఉత్తరతః రుద్రం ఆవాహనం ఉపతిష్టతు. ఇక్కడ ఉత్తరతో రుద్రం ఆవాహనం ఉపతిష్టతు. మరలా తీసుకోండి. చెప్పండి. దక్షిణతః యమం ఆవాహనం ఉపతిష్టతు. ఇటువైపు ఉన్నటువంటి శిల మీద దక్షిణతో యమం ఆవాహనం ఉపతిష్టతు. నువ్వులు వేయండి 3 చోట్ల. మధ్యే ప్రద్రాజాయ ఉత్తరతో రుద్రాయ కిలాణ్యుపతిష్టంతు. ముందు మధ్యలో వేయండి. తర్వాత మీ వైపు ఉన్నటువంటి శిల మీద ఉత్తరతో రుద్రాయ త్రాణ్యుపతిష్టంతు, దక్షిణతో యమాయ త్రాణ్యుపతిష్టంతు. ఉద్ధరణితో నీళ్ళు వేయండి. మధ్యే ప్రద్రాజాయ సకలారాధనై స్వర్చనం ఉపతిష్టదు. మరల మీ వైపు ఉత్తరతో రుద్రాయ సకలారాధనై స్వర్చనం ఉపతిష్టదు, దక్షిణతో యమాయ సకలారాధనై స్వర్చనం ఉపతిష్టదు. సవ్యం చేసుకోండి. సవ్యం. మరలా ప్రాణాయామం చేస్తూ శ్రీ గోవింద 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 పూర్వోక్తేన విశేష విశిష్టాయాం ధౌ ప్రాచీనావీతి యజ్ఞోపవితం ఎడం పక్కకు మార్చుకోండి. ప్రాచీనావీతి
అస్మత్పితుః అనండిగా పితుః కాశ్యపసగోత్రస్య రామలింగస్వామి శర్మణః రామలింగ స్వామి శర్మ ప్రేతస్య మరణదినాతు ఆరభ్య దశమేహని కర్తవ్య శిలాభాండ వాసోద్వాసనకాలే ఉద్వాసనకాలే స్వగ్రామ వాసిభిః అన్యగ్రామ వాసిభిః ఇష్టైః శిష్టైః బంధుభిః సహ ధర్మోదక ప్రదానార్థం కూర్చ ప్రతిష్టాపనం కరిష్యే. సభ్యం చేసుకోండి. ఇక ఉద్ధరణితో నీళ్లు వేసుకుని ఆ దొప్పలో వదిలిపెట్టండి. కూర్చ ప్రతిష్టాపనం కరిష్యే. అంతే. ప్రాచీనా వీటి యజ్ఞోపవితం ఒక దర్భగ నువ్వులు తీసుకోండి. తెర దర్భం గృహీత్వా నాన్నగారి స్వరూపాన్ని తలచి చెప్పండి. ఆయాహి ప్రేత సౌమ్య గంభీరైః పథిభిః పూర్వ్యైః ప్రజాం అస్మభ్యం దధతు రయం చ దీర్ఘ ఆయుత్వం చ శత శారదం చ అస్మత్పితరం అనండి. కాశ్యపసగోత్రం రామలింగ స్వామి శర్మాణం ప్రేతం ఆవాహనం ఉపతిష్ఠతు అంటూ ఈ కూర్చు మీద వేయండి. ప్రేతం ఆవాహనం ఉపతిష్ఠతు. ఆ దర్భం మీద రోజులు పట్టండి. రెండు కొంచెం లేచి నిలబడ్డా పర్వాలేదు. జాగ్రత్త పడతారు. దాకా వచ్చేసి రోజులు పట్టండి. నా ఫోన్ తేమ కుర్చీలో ఉంది. అలా చల్లండి. పోసేసి పైన పోయింది పర్వాలేదు. మామూలుగా నిత్యకర్మ మనం మొదటి రోజు మూడో రోజు మొదలు పెడితే ఆ రోజు ఇది నవధాన్యాలు వేసి మొలకలు తీసుకొస్తాం అనమాట. ఆ మొలకల మీద ఈ ధర్మోదకాలు అనేవి వాళ్ళందరూ కూడా అది మనం నిన్ననే మొదలు పెట్టుకున్నాం కదా, మొలకలు రావు కదా, కాబట్టి ఇలా చేస్తున్నాం మనం. అది నమస్కారం చేసుకోండి. సవ్యం చేసుకోండి. మీరు ఆ కుర్చీలోనే అలా వెనక్కి జరిగి కూర్చోండి చక్కగా. లేదా అలా పక్కన కూర్చున్నా ఇబ్బంది లేదు. వీళ్ళందరి కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళా వస్తారు. ప్లాస్టిక్ గ్లాసుల దగ్గర పెట్టి అందరు స్నానాలు మీరు కూడా స్నానం చేస్తారు. ఒక్కొక్కటి దాంట్లో వేసేస్తే మీరు తీసుకుంటారు. మళ్ళీ ఎలాగో నడుచుకుంటే మట్టితోటి రావాలి కదా. అన్ని గదుల్లో గీజర్లు వేస్తున్నాయి లేవు. ఒకసారి మళ్ళీ చూడు. వీళ్ళు వస్తారు 10 నిమిషాల్లో. చూడు మన పైన కింద అన్ని. మా ఆడవాళ్ళు ఒక్క నిమిషం అమ్మా, మీరు కొంచెం పసుపు రాసుకొని స్నానం చేయండి. చేతు ఆగమంటున్నారు ఆడపిల్లలు. చెప్పు. వెనకాతల ఎక్కడ డ్రై క్లాత్ ఉండకూడదు. ప్లీజ్ ఆ వెనకాతలు తడుపుకో. తేజు తేజు కాదు కిట్టు. వెనకాతలు వస్తే బాగా తడపాలి. బస్కి నిండా నీళ్లు పోయాలి. మగ్గుతో తీసుకొచ్చి పోస్తుంది. కిట్టు వెనకాతలంతా తడవాలి. జయంతి నువ్వు నేను కిట్టు రండి. కిట్టు నువ్వు వాళ్ళకి ఇచ్చేసిగా. అంతా చదవాలి కదా. నువ్వు రబ్బర్ బ్యాండ్ పట్టు. ఉమా ఇక్కడ దాకా వేసుకొచ్చి అదే వేసుకోవచ్చు. వెళ్ళి స్నానం చేయాలి. చెప్పులు ఇప్పేసేస్తే చెప్పులు లేకుండా పనుంది. నువ్వు స్నానం అనుకున్నావా? కాదు ఇవ్వాలి. గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ఇల్లనా జాయిన్ వాళ్ళతో
చిల్లర పైసా అక్షతలు ఇద్దరు తీసుకోండి. చెప్పండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి అంటూ చేతిలో నీళ్లు వేసుకొని అలా చిల్లర పైసా మొత్తం అలా అక్షతలు మాత్రమే తీసుకోండి. చెప్పండి. రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. ఇది కడగద్దు, అలా వదిలిపెట్టండి. మిగిలినంతా పక్కన వదిలిపెట్టండి. చెప్పండి. రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. ఆ నీళ్ళన్నీ వదిలిపెట్టండి. ఇలా చెయ్యి అడ్డం పెట్టి ఇలా పోసేసేయండి. గ్లాస్ కింద పెట్టేసుకొని వారి స్వరూపాన్ని దగ్గర నమస్కారం చేసుకొని కాయను కూడా తీసుకొని గ్లాస్ పని తీసేసుకొని చెప్పాను. రుణానుబంధ రూపేణ రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం. నీళ్ళు ఇలా పోసుకొని స్టోర్ చేసి పట్టుకొని ఆ నీళ్ళు వదిలిపెట్టాలి. ధర్మోదకం దదామి. మళ్ళీ అక్షరం తీసుకోండి. ఇలా రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. వీడు పోసుకొని మళ్ళీ రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. అనిలన్నీ ఇలా వదిలిపెట్టి గ్లాస్లో ఇలా ఇలా చేపెట్టి చేతిలో ఇలా ఉన్నవే ఎక్కువ కొంచెం తీసుకోండి. ఉన్నవే ఇలా వదిలిపెట్టి మొత్తం పోసి చేతి మీ హ్యాండ్ ఇలా పెట్టేసి ఇలా గ్లాస్ కింద పెట్టేసుకొని నమస్కారం చేసుకోవాలి. స్నానం చేసుకోండి. మీరు గ్లాస్తో చిల్లర పైసా అక్షతలు తీసుకోండి. చెప్పండి. రుణానుబంధ రూపేణ రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. నీళ్ళు వేసుకుని వదిలిపెట్టండి. చాలు. మళ్ళీ అక్షరం తీసుకోండి. చేయి కడగద్దు, అలా వదిలిపెట్టి ఒక్క చుక్క పడ్డా చాలు. మళ్ళీ అక్షరం తీసుకోండి. చెప్పండి. రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. నీళ్ళు వేసుకుని వదిలిపెట్టండి. మళ్ళీ అక్షరం చెప్పండి. రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. ఆ నీళ్ళన్నీ వదిలిపెట్టండి. మొత్తం గ్లాస్లో ఉన్నది మొత్తం మిగిలిన వాళ్ళంతా పక్కన పెట్టేసుకొని నాన్నగారి వారి స్వరూపాన్ని కలిసి నమస్కారం చేసుకోండి. ఇది కూడా అక్షరం తీసుకోండి. కాయిన్ తీసుకోండి. గ్లాస్ పని తీసుకోండి. చెప్పండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. నీళ్ళు వేసుకొని మళ్ళీ అక్షరం చెప్పమ్మ. రుణ విమోచనార్థం ధర్మోదకం దదామి. విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. అనిలన్నీ వదిలిపెట్టేది. గ్లాసులో పెట్టి నమస్కారం చేసుకోండి. గ్లాస్తో నీళ్ళు తీసేస్తాను. చిల్లర పైసా అక్షతలు ఇద్దరు తీసుకోండి. ఇద్దరు చెప్పండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర తత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. అంటూ నీళ్లు వేసుకొని అక్షతలు చిల్లర పైసా కడగద్దు, ఉరకల వేసేసారు. చాలు. మళ్ళీ తీసుకోండి అక్షతలు.
చెప్పండి రుణ విమోచనార్థం ఆకలి అక్షతం చెప్పండి రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి ఇలాగే వదిలిపెట్టి 4 వేల ద్వారా మళ్ళీ చెప్పండి రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి అంటూ అన్నిటన్నీ వదిలిపెట్టండి. గ్లాస్ కింద పెట్టేసుకుని వారి స్వరూపాన్ని తగ్గుతూ నమస్కారం చేసుకోండి. మా చెల్లెళ్ళు రాలేదు కదా, మరి చెల్లెళ్ళు అక్కడ ఉన్నారు. నమస్కారం చేసుకుంటాం ఒకరికొకరు చేయడానికి అలా స్నానం చేసేస్తాం. వారికి కూడా మరి ఎడం పక్కకి వెళ్ళిపోండి. ఇంకో గ్లాస్ చెరువు పక్కకి కాయలు చెరువు తీసుకోండి. లిస్ట్ చేసుకుని నిలబడండి. చెప్పండి రుణానుబంధ రూపేణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి నీళ్లు వేసుకొని అక్షతలు చిల్లర పైస వరకు అలా వదిలిపెట్టండి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. చెప్పండి రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి నీళ్లు వేసుకొని మళ్ళీ అక్షతలు చెప్పండి రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి అలాగే గ్లాస్ కింద పెట్టేసుకుని నమస్కారం చేసుకోండి. నమస్కారం కూర్చొని ఇక్కడ స్నానం చేసేసుకోండి. నిజంగానే తన బెంజిలోనే వెళ్ళిపోయాడు. కాయను అక్షతం తీసుకోండి. చెప్పండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి నీళ్లు వేసుకొని వదిలిపెట్టండి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. చెప్పండి రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి నీళ్లు వేసుకొని వదిలిపెట్టండి. రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి మొత్తం అన్నిలన్నీ వదిలిపెట్టారు. దేవ చెప్తాను చెప్తాను రుణం తీరదు. ఒక నిమిషం మొత్తం అన్నిలన్నీ పోసేసింది అరచేపెట్టి. ఈ అనుబంధం వలన ఎవరైతే ఇక్కడే పరితపిస్తూ ఉంటారో వాడికి మోక్షం సిద్ధించదయ్యా. కాదత్ర పరివేదన దాని గురించి బాధపడకుండా జాగ్రత్తగా వెళ్ళి రమ్మని వారికి చెబుతున్నాం మనం. ఎవరైతే పరివేదన చెందకుండా ఉంటాడో వాడికే ముక్తి పితృలోకానికి వెళ్ళే అర్హత. కాబట్టి మనం ఏం చెప్పుకున్నా ఫైనల్గా ఇప్పటి నుంచి వాళ్ళతో మనకి సంబంధం ఉండదు. మానసికమైన సంబంధం ఉంటుంది, శారీరకమైన సంబంధాలు ఉంటాయి. పితృలోకానికి వెళ్ళడానికి చెప్పండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి అంటూ వదిలిపెట్టేయండి. మళ్ళీ అక్షతలు చెప్పండి రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. మళ్ళీ తీసుకెళ్ళచ్చా రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి అనిలన్నీ వదిలిపెట్టాడు. అక్కడ గ్లాసులో పెట్టేసి నమస్కారం చేసుకోండి. చెప్పండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. మళ్ళీ
చెప్పండి. రుణ విమోచనార్థం ఇదం హర్మోదకం దదామి. మళ్ళా అక్షతలు. రుణ విమోచనార్థం ఇదం హర్మోదకం చెప్పినా నేను ఒప్పుకోలేదు. ప్రార్థన పెట్టేసుకొని నమస్కారం చేసుకొని మీరు స్నానం చేసేసుకోండి. వాళ్ళు రమ్మని చెప్తారు, మన న్యాయం వాళ్ళని ఎవరిని తాకకుండా స్నానం చేసేసుకోండి. వెళ్ళిపోయి స్నానం చేసేసుకొని దీపారాధన చేసి అక్కడే ఉండండి. మీరు వచ్చినప్పుడు వీరికి ఎదురుగా రండి. అక్కడే చేసి అక్కడే ఉండండి. దీపారాధన చేసిన తర్వాత వీరికి ఎదురుగా, వారు బయట ఉన్నప్పుడు వారికి ఎదురుగా వచ్చి వారు ఒక చెంబు ఇస్తారు. ఆ చెంబు మీరు అందుకోండి. దీపం దగ్గర ఇస్తాను. ఇబ్బంది రేపు అక్కడ కదా మరి వస్త్రాలు అవి పట్టుకుని తీసుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. అది కూడా తీసుకెళ్తారు. కవర్లో పెట్టుకొని ఆ చెంబు దానిపోయింది ఇక్కడే కదమ్మా. ఇక్కడ కాదు, ఇక్కడ హాస్పిటల్ కదా వచ్చి తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడికే తీసుకొచ్చారు. ఇంటి దగ్గర తీసుకొచ్చారు కదా. వారు ఇచ్చేటువంటి నీళ్లు ఆ ప్రదేశంలో చల్లండి. చల్లి మిగిలిన నీళ్లు చెట్లలో పోతుంది. అది మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇచ్చిన నీళ్ళు అంటారు? ఆ చెంబిచ్చిన నీళ్లు కేవలం ఆ పడుకోబెట్టిన ప్రదేశంలోనే చల్లండి. ఎక్కడ చల్లదు. మిగిలిన చెట్లలో పోతుంది. ఇక్కడ గుర్తుంది కదా, డోర్కి పెద్దహానికి వెనక వైపు డోర్ ఉందా, ఆ డోర్కి అడ్డంగా డోర్ కట్టు మధ్యలో గది మధ్యలో పెట్టారు కదా, చుట్టూ తిరిగి వెళ్ళారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. మళ్ళీ అక్షతలు. రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. మళ్ళీ రుణ విమోచనార్థం ఇదం ధర్మోదకం దదామి. మొత్తం వదిలిపెట్టారు. నమస్కారం చేసుకోండి. ఇది అయిపోయింది కదా. అయింది వాడి ధర్మగారు మీరు ఇలా వచ్చేసేయండి. కుర్చీలో వేసుకోండి. కూర్చోండి. చెప్పండి సార్. మళ్ళీ సార్ స్నానం చేసి అవునండి సార్. కారు పంపించినా పర్వాలేదు. అదే కావాలంటే మీ మెడలో ఉన్న వస్త్రం బయటికి తీయండి. మర్చిపోకండి అమ్మ. దీక్షా వస్త్రాలు చెంబు గ్లాస్ మాత్రం అలా ఒళ్ళో పెట్టేసేసుకోండి. ఇక్కడ ట్యాప్తో చేతురు కానీ ఇక్కడ చేయాలి. చేసేసి పుణ్యాహవసరం చేసుకుని వెళ్దాం. కర్మణ పుణ్యాహం చేసుకుని బయలుదేరుతారు. అలా ఒళ్ళో పెట్టేసేసుకోండి. ప్రాచీన అవి చేసుకోండి. జాగ్రత్తగా ఆ వస్త్రాన్ని 2 ముక్కలుగా కట్ చేయాలి. చేయగలరా? కత్తెరతో చేయకూడదు. కట్ చేసేసి లాగేసి తీసుకెళ్ళిపోండి. అటువైపు కూడా అలా పెట్టేసేసుకోండి. ఈ శిలని జాగ్రత్తగా ఈ నువ్వుల దప్పులో పెట్టేసేయండి. ఆ శిలని ఆ నువ్వుల దప్పులో పెట్టేసేసి మధ్యలో దర్భ ఉన్నా పర్వాలేదు, అలాగే పెట్టేయండి. అక్కడ పెట్టేసేయండి. ఈ 2 శిలలు కూడా దాంట్లోనే పెట్టేయండి. ఇక్కడ తీసుకురా కొద్దిగా రివర్స్ ఇక్కడ తీసుకురా. ఆ దొప్ప చేతిలోకి తీసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఆ వస్త్రాన్ని అలా రౌండ్గా చుట్టేసేయండి. ఆ శిలలకి అసలు గట్టిగా దగ్గరగా నొక్కి పట్టుకోండి. దొప్పకి రాళ్ళకి కలిపి గట్టిగా నొక్కండి చేత్తో. దొప్పకి తర్వాత మళ్ళీ వెలిగి నీళ్ళు వచ్చినాయి.